దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన సంగారెడ్డి ఫల పరిశోధన స్థానంలోకి మురుగునీరు రావడంతో జన్యుపరమైన మొక్కలు చనిపోతున్నాయి. ప్రధానంగా ఫల పరిశోధన కేంద్రానికి ఆనుకుని ఉన్న రాజంపేట కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక జామ పంటలో మురుగునీరు చేరింది. దీంతో శాస్త్రవేత్తలు ఇబ్బందులు పడుతున్నారు. పరిశోధన వేళ గుర్తించాల్సిన గణాంకాలు సరిగా రావని, పండులోని గుజ్జు శాతం కూడా కలుషితమవుతుందని అంటున్నారు. పురపాలక శాఖకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పరిశోధనా స్థానం అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా ఫల పరిశోధన సంస్థ ఏదైతే ఉందో స్థానికంగా ఉన్నటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థ పరిశోధనకి కొంత అడ్డంకిగా మారినట్టు కూడా అనిపిస్తూ ఉంది. ఈ రాజంపేట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలకు సంబంధించినటువంటి నీరు డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా ఈ ఫల పరిశోధన స్థానంలో ఉన్నటువంటి దాదాపు 200 మొక్కలకు ఆ డ్రైనేజీ నీళ్లు రావటం వలన తీవ్రంగా ఆ మొక్కలైతే నష్టపోతున్నారు. అదేవిధంగా పంట కూడా దిగుబడి రావటం లేదు. పరిసర ప్రాంతం మొత్తం కూడా ఈ డ్రైనేజీ స్మెల్ ఏదైతే ఉందో తీవ్రంగా ఇబ్బంది గురి చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనకు అందించడానికి ఫల పరిశోధన స్థానం అధినేత డాక్టర్ సుచిత్ర ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ఏంటి ఈ డ్రైనేజీ వ్యవస్థ ఫల పరిశోధన స్థానం రావడం వల్ల కొన్ని మొక్కలు కూడా దెబ్బతిన్నాయని కూడా చెప్తున్నారు. ఏంటి ఈ వ్యవస్థ మొత్తం ఎలా ఉంది? అవునండి, ఇప్పుడు ఫల పరిశోధన స్థానం చూసుకున్నట్లయితే మన దేశంలోనే చాలా పేరుగాంచిన పరిశోధన స్థానం. ఇక్కడ ఎన్నో రకాల జన్యు సంపద మన దగ్గర ఉంది. మామిడి చూసుకున్నట్లయితే 500 రకాలు ఉంది. జామ చూసుకున్నట్లయితే 26 రకాల జర్మ్ జన్యు సంపదని మనం సంరక్షిస్తున్నాము. అలాగే సీతాఫలం, ఇంకా అలనేరేడు, ఇలాంటి ఎన్నో రకాల మీద జన్యు సంపదన సంరక్షించడమే కాకుండా ఎన్నో రకాల పరిశోధనలు ఈ పరిశోధన స్థానంలో జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఈ జామకు సంబంధించి చూసినట్లయితే 26 రకాల జర్మ్ మన దగ్గర ఉన్నది. అయితే మనకిప్పుడు ఈ రాజంపేట డ్రైనేజ్ ఛానల్ వలన ఈ యొక్క పరిశోధనలో మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. సో ఎందుకంటే అక్కడ ఉన్న నీరంతా కూడా FRS సంగారెడ్డి ఫల పరిశోధన ద్వారా ఒక ఛానల్ వెళ్ళడము, ఆ ఛానల్ కూడా సరిగ్గా సిమెంట్ వర్క్స్ అవి జరగకపోవడం వలన, అంతేకాకుండా ఆ ఛానల్లో బాటిల్స్ అనేవి కూడా ప్లాస్టిక్ చెత్త అవన్నీ కూడా రావడం వలన డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి ఇవన్నీ ఓవర్ఫ్లో అయిపోయి ఈ రోజున మనకి 200 చెట్ల వరకు కూడా మునిగినట్టు మనకి కనిపిస్తుంది. అయితే ఈ 200 చెట్లకి మనకు నష్టపరిహారం చూసుకున్నట్లయితే 1,60,000 వరకు మనకి నష్టం రావడమే కాకుండా ఎన్నో రకాల జన్యు సంబంధిత వెరైటీస్ ఏదైతే ఉన్నాయో జర్మ్ ఉందో సో అవి చనిపోతే మాత్రం తీవ్ర నష్టం, అంటే జన్యు సంపదలో తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాకు రీసెర్చ్లో కూడా డేటా అనేది మాకు ఏదైతే వాల్యూస్ ఉంటాయో అవన్నిటి కూడా డిఫరెన్సెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఎక్స్పెరిమెంట్ కూడా మనకు చాలా వరకు తప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిశోధన నష్టాలు అనేవి ఉన్నాయి. సో వీటన్నిటినీ సరిచేయాలంటే తొందరగా మనకి మున్సిపల్ కార్పొరేషన్గా తొందరగా స్పందించి ఫల పరిశోధన స్థానానికి పరిశోధనకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అంటే ఎప్పటి నుంచి ఉంది మేడం ఈ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదని చెప్తున్నారు. అలాగే నీరు కూడా లోపలికి రావడం వల్ల చెట్లు చనిపోతూ ఉన్నాయి. మొత్తం ఎన్ని రోజుల నుంచి ఈ నీరు వస్తూ ఉంది? దానివల్ల చెట్టుకి ఏమన్నా ప్రమాదం ఉందా? అలాగే వాటి ఉత్పత్తులకి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది? ఇది డ్రైనేజ్ ఛానల్ అనేది చాలా సంవత్సరాల నుంచి అంటే వర్షాకాలంలో మాకు తీవ్ర ఇబ్బంది అనేది కనిపిస్తుంటుంది. అయితే వర్షాకాలంలో మనకి ఏదైతే చెత్త వస్తుందో వాటన్నిటిని మేము ఎప్పటికప్పుడు తీసివేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మాకు తీవ్ర నష్టం అనేది ఎందుకు కనిపించింది అంటే ఈ యొక్క సిమెంట్ వర్క్ ఛానల్ అనేది లేకపోవడం వలన ఆ యొక్క ఏదైతే ఆ ప్రాంతంలో ఛానల్ ఉందో ఆ ఛానల్ అంతా కూడా దెబ్బతిని ఆ ఛానల్లో అంటే మట్టితో సంబంధించిన ఆ ఛానల్ మొత్తం ఊడిపోవడము, తెగిపోవడము, దాని ద్వారా ఈ యొక్క మురుగునీరు అనేది పారడం అనేది ఈ సంవత్సరం మనకు తీవ్రంగా మనకు కనిపిస్తుంది. అంటే ప్రతి సంవత్సరం వచ్చినప్పటికీ మేము కొన్ని మెలకువలు పాటించడం వలన చాలా వరకు నష్టం అనేది మేము నివారించుకోగలుగుతున్నాము. సో ఈ సంవత్సరం మాకు అధిక వర్షాలు అలాగే ఈ యొక్క మురుగునీరు ప్రభావం అన్నీ కలిపి కూడా మనకి ఒక పరిశోధన చెట్ల మధ్యలో మనకి కనిపిస్తుంది. అయితే మనకి నష్టపరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా
చెట్ల నష్టమే కాకుండా క్వాలిటీ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. జామలో చూసినట్లయితే కాయ క్వాలిటీ అనేది చాలా దెబ్బతింటుంది. అంటే మనం అనుకున్న చక్కెర శాతం రాకపోవడం, అలాగే చప్పదనంతో ఉండడము, పురుగు ఉధృతి, తెగులు ఉధృతి ఎక్కువగా ఉండడం, సో ఇలాంటి నష్టాలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి నష్టాలు అనేది మన జామ పరిశోధనలో మాకు కనిపిస్తాయండి. సో రైతు ఒక పొలంలో కానివ్వండి, ఇంకా రైతు యొక్క తోటల్లో కానివ్వండి, ఇలాంటి మురుగునీరు ఉన్నట్లయితే సో మురుగునీరులో ఉన్న యొక్క మెటల్స్ కానివ్వండి, పాయిజనస్ కెమికల్స్ ఉన్నట్లయితే ఆ యొక్క ప్రభావం కూడా కాయల మీద పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎంత తొందరగా మనకి మురుగునీరు తొలగిస్తే అంత సురక్షితమని నా అభిప్రాయం. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. సంగారెడ్డి ఫల పరిశోధన సంస్థ అంటే మాత్రం ఇక్కడ జన్యువులు కాపాడటం, అంటే మొక్కని కొత్త మొక్కలను కనుక్కోవడం, కొత్త రకాలను కనుక్కోవడం, ఉన్న రకాలను కాపాడుకోవడం, ఇలాంటివి ఈ ఫల పరిశోధన స్థానం చేస్తూ ఉంటుంది. ఇలాంటి పరిశోధనలు కాపాడే, మొక్కలను కాపాడే స్థానంలోని డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల నీరన్నీ కూడా ఈ మొక్కల్లోకి రావడం వలన మొక్కలు ఇప్పటికే ఎండిపోతున్నాయి, కాయలు కూడా పింద దశలోనే పాడైపోతున్నాయి. ఈ పరిసరం మొత్తం కూడా ఈ తీవ్ర ఇబ్బందులు అయితే గురి చేస్తున్నాయని కూడా సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం అధినేత డాక్టర్ సుచిత్ర చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం నుంచి.